చూస్తున్నారు కదా, మొత్తం కూడా జెండాలు అయి పెట్టున్నాయి. మనం ఇక్కడికి వచ్చి 10 రోజులు అయిందండి. ఈ 10 రోజుల్లోనే మార్పు చూడండి, కొత్త వెంచర్లు వచ్చినాయి. అమృత ప్రాపర్టీస్ తరఫున ఈ రోజు గన్నవరం దగ్గర ఉన్నామండి. 10 days బ్యాక్ నేను ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాను. ఈ పొట్టిపాడు టోల్ గేట్ అంటే ఔటర్ రింగ్ రోడ్ కి అతి దగ్గరగా ఇక్కడ వెంచర్ స్టార్ట్ చేశారు. అయితే దీనికంటే ముందు అసలు గన్నవరంలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, లాస్ట్ 1 year బట్టి గన్నవరం గ్రోత్ ఏంటి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుంటే కనుక మీరు ఇక్కడ మీకు వెరీ లో కాస్ట్ లో, ఇంత మించి లో కాస్ట్ అనేది ఈ సరౌండింగ్ లో ఎక్కడా లేదు. ఈ లో కాస్ట్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అర్జెంట్ గా. ఎందుకంటే మీరు వీడియో ఫాలో అవ్వండి, మీకు అర్థం అవుద్ది. ప్రస్తుతం గన్నవరం 1 year నుంచి చూసుకుంటే 1 year బ్యాక్ వరకు అంటే విజయవాడ వెస్ట్ బైపాస్ ఓపెన్ అవ్వక క్రితం మనకి ఈవెన్ ఎయిర్పోర్ట్ ముందు కూడా మీకు గజం 10,000 అంటే కొనేవాళ్ళు లేరండి, ఇది వాస్తవం. అయితే ఈ 1 year బట్టి జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ప్రముఖ సంస్థ మనకి మేధా ఐటీ పార్క్ కి పక్కనే ఒక వెంచర్ వేసి 35,000 రూపీస్ స్క్వేర్ యార్డ్ పెట్టడం జరిగిందండి. చివరిలో అంటే వెంచర్ క్లోజ్ అయిపోయే ముందు 2 months బ్యాక్ పెట్టిన రేట్ ఏంటంటే 40,000 అండి, 40,000. మొత్తం ఒక ప్లాట్ కూడా లేదండి ఇప్పుడు ఆ వెంచర్ లో. మరి 1 year బ్యాక్ 10,000 అయినా కొనని వాళ్ళు ఈ 1 year లో మరి 40,000 అయినా ఎందుకు కొన్నారు అంటే ఏదో చేంజ్ జరిగినట్టే కదండి గన్నవరంకి. సెకండ్, అదే కంపెనీ వాళ్ళు మనకి HCL బ్యాక్ సైడ్ 30,500 గజంకి వెంచర్ డెవలప్ చేశారండి. అక్కడ ఆల్మోస్ట్ 50% ప్లాట్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ అదే కంపెనీ వెస్ట్ బైపాస్ కి ఒక 1/2 kilometer లోపల 25,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ కి ఇస్తే 90% ప్లాట్స్ కంప్లీట్ అయిపోయినాయండి. కొన్ని కంపెనీలు ఆ పురుషోత్తపట్నం రోడ్ లో కొన్ని వెంచర్లు డెవలప్ చేయడం జరిగిందండి. స్క్వేర్ యార్డ్ 20,000 నుంచి 25,000 మధ్యలో డెవలప్ చేశారు. ఒక వెంచర్ అయితే మొత్తం క్లోజ్ అయిపోయి సెకండ్ ఫేజ్ కూడా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రెండో కంపెనీకి సంబంధించిన వెంచర్ కూడా మొత్తం క్లోజ్ అయ్యి సెకండ్ ఫేజ్ కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని బట్టి ఏమర్థమైందండి, మనకి గన్నవరం అనేది ప్రైమ్ లొకేషన్ గా మారిపోయింది. మనకి 25,000 నుండి 40,000 మధ్యలో రేట్లు అనేవి ఇప్పుడు జరుగుతున్నాయి. అయితే గన్నవరంలో ఇప్పుడు అందరూ కొనగలరా, మిడిల్ క్లాస్ వారు కొనగలరా అంటే కొనలేరు. కాబట్టి గన్నవరం చుట్టుపక్కల ఉండే ఏరియాలో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి ఏరియాలోనే వన్ ఆఫ్ ది ఏరియా ఇది. పొట్టిపాడు టోల్ గేట్ కి అతి దగ్గరగా ఉండే ప్లేస్ ఇది. పొట్టిపాడు టోల్ గేట్ దేనికి ఫేమస్, ప్రతిపాదిత ఔటర్ రింగ్ రోడ్, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు. మనకి మాక్సిమం నెక్స్ట్ మంత్ లో సెప్టెంబర్ లో భూమి పూజ అంటున్నారు, న్యూస్ వచ్చింది. ఆ భూమి పూజ కానీ జరిగితే ఈ ఏరియాలో రేట్లన్నీ కూడా డబుల్ అవుతాయండి, ఖచ్చితంగా డబుల్ అవుతాయి. ఎలాంటి రేట్లు డబుల్ అవుతాయి, 30,000 40,000 ఉన్నాయి అవ్వు, కానీ 5,000 6,000 అంటే 10,000 లోపు ఉన్న ప్లాట్లన్నీ కూడా ఖచ్చితంగా డబుల్ అవుతాయండి. దానికి కారణం ఔటర్ రింగ్ రోడ్డు. రేపు ఫ్యూచర్ లో విజయవాడ సిటీ నుండి ఎవరు ORR కి రావాలన్నా అయితే కంకిపాడు వెళ్ళాలి, లేదంటే గన్నవరం రావాలి. ఖచ్చితంగా ఔటర్ రింగ్ రోడ్ రీచ్ అవ్వాలంటే గన్నవరం రావాలి, లేదంటే కంకిపాడు వెళ్ళాలి. మనం ఉన్న వెంచర్ ఏంటంటే గజం కేవలం 5,500 అండి, 5,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఓన్లీ. ఇంత తక్కువ రేటుకి మీరు ఎక్కడా కొనలేరు. ఈవెన్ నేను కంపెనీ పేర్లు చెప్పను, మీరు అక్కడికి వెళ్ళి అడగండి, దగ్గరలో పక్కన ఉన్న వెంచర్లో రేట్ అడగండి ఒకసారి. దానికి దీనికి వేరియేషన్ చూడండి, మీరు చాలా ఆశ్చర్యపోతారు, అంత రేటు వేరియేషన్ ఉంది. అందుకే అమృత ప్రాపర్టీస్ లో కొనమని చెప్తాను నేను ఎప్పుడైనా. మరి కోనాయిపాలెంలో కేవలం 2,500కే డెవలప్ చేశారు, గజం 2,500కే డెవలప్ చేశారు. ఆల్మోస్ట్ 95% ప్లాట్స్ అయిపోయినాయి. ఇంకో 15 ఎకరాలు ఎక్స్టెన్షన్ కి వెళ్తున్నారు అక్కడ. అలాగే ఇప్పుడు ఈ గన్నవరం ఈ పొట్టిపాడు దగ్గర ఈ ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో గజం 5,500 కేవలం అంటే మరి మీరు ఇమీడియట్ గా తీసుకుంటే కనుక ఔటర్ రింగ్ రోడ్ స్టార్ట్ అయ్యే టైంకి ఈ ఏరియాలో 10,000 అంటే దొరకవండి. స్ట్రాంగ్ రీజన్ ఉంది కదండి, వెరీ స్ట్రాంగ్ రీజన్ ఉంది. మామూలుగా ఏదో చిన్న రోడ్డు పడుతుందంటే మీరు నమ్మక్కర్లేక డబుల్ అవుతుందంటే ఏకంగా 189 కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్డు అమరావతి మొత్తానికి గేమ్ చేంజర్ ప్రాజెక్ట్. 1/2 kilometer డిస్టెన్స్ లో ఇది ప్రపోజ్డ్ 60 feet రోడ్డు. ఈ రోడ్డు వెళ్ళి మీకు ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ లో కనెక్ట్ అయిపోద్ది ఈ రోడ్డు. మరి 1/2 kilometer లో ఔటర్ రింగ్ రోడ్ రీచ్ అవుతున్నామంటే మరి తర్వాత వచ్చే డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఇప్పుడే ఇన్వెస్ట్ చేయాలి. అలాంటి వెంచర్ అండి ఇది. గవర్నమెంట్ తరఫున గన్నవరంని ఎలా డెవలప్మెంట్ చేయబోతున్నారంటే మనకి అంత రేట్లు ఎందుకు పెరిగినాయి అంటే మెయిన్ గన్నవరం నుండి విజయవాడ ట్రాఫిక్ తగ్గటమేనండి రీజన్. ట్రాఫిక్ ఎందుకు తగ్గిందంటే వెస్ట్ బైపాస్ ఓపెన్ అయింది కాబట్టి నేషనల్ హైవేలో వచ్చే వెహికల్స్ మొత్తం వెస్ట్ బైపాస్ లోకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి గన్నవరం టు విజయవాడ రోడ్డుకి మనకి ఇప్పుడు ట్రాఫిక్ అనేది చాలా తగ్గిపోయింది. మీకు ఇంకా చెప్పాలంటే 90% తగ్గిపోయింది కాబట్టి మన గన్నవరం ఈజీగా రాగలుగుతున్నాం. కాబట్టి ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ ఎక్కడే ఉంది కాబట్టి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎంత రేట్ అయినా పర్లేదని గన్నవరంలో స్థలాలు కొనుక్కుని ఇళ్లు కట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇంకా గవర్నమెంట్ సైడ్ నుంచి ఏంటంటే విజయవాడ మీద సిటీ మీద ఒత్తిడి తగ్గించడానికి విజయవాడకి ఈశాన్యంలో ఉన్న ఈ గన్నవరం, ముస్తాబాద్, సూరంపల్లి, వెదురుపావులూరు, కొండపావులూరు ఇవన్నీ డెవలప్మెంట్ అవ్వాలనే ఉద్దేశంతో మనకి
కనెక్టివిటీస్ ఇస్తుందండి. ఏ కనెక్టివిటీస్? బ్రిడ్జ్ కనెక్టివిటీస్. ముస్తాబాద్ నుంచి ఇలా గన్నవరం రావాలంటే మధ్యలో రైల్వే ట్రాక్స్ ఉన్నాయి. పురుషోత్తపట్నం, సావార్గూడెం అని 2 రోడ్లు ఉంటాయి. ఆ 2 రోడ్లు కూడా రైల్వే ట్రాక్లు ఉన్నాయి. ఆ 2 రైల్వే ట్రాక్ల మీద ఇప్పుడు బ్రిడ్జిలు పడిపోతున్నాయి. ఆ బ్రిడ్జిలు పూర్తయినాయి అంటే మనం గన్నవరం డైరెక్ట్ గా అటు సైడ్ నుంచి కూడా వచ్చే యాక్సిస్ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి. మీరు కొద్దిగా వీలు చూసుకుని ఒక 2-3 గంటలు ఈ ఏరియాలో తిరగండి. తిరిగితే ఏం కనపడతాయంటే మీకు ఇప్పుడు కార్గో ఎయిర్పోర్ట్ అయ్యిందండి మనకి. అలాగే మన కేఎంబి వాళ్ళు మనకి సూపర్ డిజైన్ తో ఒక టెర్మినల్ కడుతున్నారు. అది తొందరలో పూర్తవుద్ది. ఈ లోపల అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్లాన్ చేశారు. ప్లాన్ చేసినప్పటికీ ఇది కార్గో ఎయిర్పోర్ట్ గా ఉంటది కాబట్టి ఈ ఏరియాని లాజిస్టిక్ గా డెవలప్మెంట్ చేశారండి. మీరు కేసరపల్లి నుంచి అటు పురుషోత్తపట్నం రోడ్లకు కానీ సావార్గూడెం కానీ వెళ్తే మీకు అర్థమైపోద్ది పరిస్థితి మొత్తం. ఎంత పెద్ద పెద్ద వేర్ హౌస్లు అనేవి కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, లాజిస్టిక్ గా ఏరియా ఎంత డెవలప్మెంట్ అవుతుంది, దగ్గరలో ఎన్ని వెంచర్లు వస్తున్నాయి, ఎన్ని ఇళ్లు కడుతున్నారు అనేది మీరు స్పష్టంగా చూడొచ్చు. అలా కొద్దిగా ఫ్రంట్కి వచ్చి ఈ తేలపురోల మీదుగా అలా వీరపనేనిగూడెం వెళ్ళండి. వీరపనేనిగూడెంలో మనకి 70 కంపెనీస్ వచ్చినాయండి పెద్ద. ఇప్పుడు సెకండ్ ఫేజ్ కూడా ఓపెన్ చేశారు వీరపనేనిగూడెంలో. రోడ్లు అన్ని కంప్లీట్ అయిపోయినాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెక్స్ట్ కొద్దిగా ఫ్రంట్కి వెళ్ళండి. మల్లవల్లి ఏకంగా 1500 ఎకరాల్లో 1,40,000 ఉద్యోగాలకు సంబంధించిన వర్క్స్, డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరుగుతుందండి. కంపెనీలు వచ్చి కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉన్నాయి. అలాగే మీకు మేధా ఐటీ పార్క్, హెచ్సిఎల్ ఐటీ పార్క్ అన్ని కూడా గన్నవరంలో ఉన్నాయి. ఇలా చూసుకుంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఇంకా డెవలప్మెంట్స్ ఏంటంటే విజయవాడ మీద ఒత్తిడి తగ్గించేలాగా మన విజయవాడలో ఎంత అయితే రైల్వే స్టేషన్ ఉందో అంత రైల్వే స్టేషన్ గన్నవరంలో ప్రజెంట్ ప్లాన్ చేసిందండి సెంట్రల్ గవర్నమెంట్. మనం ఇంకొక 5 years తర్వాత చూసుకుంటే విజయవాడలో ఎంత రైల్వే స్టేషన్ ఉందో అంత రైల్వే స్టేషన్ మనం గన్నవరంలో కూడా చూడబోతున్నాం. గన్నవరంలోనే ఎక్కువగా రెసిడెన్షియల్ జోన్ డెవలప్ అయ్యే అవకాశాలు చాలా క్లియర్ గా కనపడటమే కదండి, ఇంప్లిమెంటేషన్ కూడా జరుగుతుంది. సో మరి 40,000 వరకు ఓపెన్ ప్లాట్స్ వెళ్ళిపోయిన ఈ పరిస్థితుల్లో ఔటర్ రింగ్ రోడ్ కేవలం 1/2 kilometer డిస్టెన్స్ లో మీరు ఈ అమృత ప్రాపర్టీస్ వారి ఈ వెంచర్ లో మీరు గజం కేవలం 5,500 కొనుక్కుంటే నేను చెప్పక్కర్లేదు, మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. ఫ్యూచర్ అనేది మీకు కళ్ళకి కట్టినట్టు మీకు కనపడి ఉంటుంది. మరి లేట్ చేయకుండా అమృత ప్రాపర్టీస్ కాల్ చేయండి. పక్కనే చూడండి ఫేమస్ స్కూల్ ఉంది, ఫ్రాంక్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంది. రోజు కూడా ఈ స్కూల్ దగ్గరికి కొన్ని వందలలో పిల్లలు కానీ ఆ స్టూడెంట్స్ దింపడానికి పేరెంట్స్ కానీ అందరూ వస్తూ ఉంటారు. ఇది వెల్ నోటెడ్ ప్లేస్ అండి. ఇప్పుడు నేను మాట్లాడుతుండగానే మీకు వెహికల్స్ తిరిగినాయి, మీరు చూసే ఉంటారు. ఇది కూడా రెగ్యులర్ గా తిరిగే రోడ్ అండి. ఆ రోడ్ ఫేసింగ్ లో వెంచర్ ఉంది. ఇప్పుడు వర్షాలు కొద్దిగా తగ్గినాయి కాబట్టి ఇప్పుడు డెవలప్మెంట్ స్పీడప్ చేశారు. చూడండి, మొన్నటి వరకు ఇదంతా కూడా మీకు బాగా గ్రాస్ ఉండేది, మొత్తం కూడా క్లీన్ చేశారు. మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు రోడ్లన్నీ వేసేస్తారు. మీకు 1 month లో మంచి అద్భుతమైన వెంచర్ చూస్తారు ఇక్కడ పకడ్బందీ ఫెన్సింగ్ తో. కాబట్టి వెంటనే ఇక్కడ ఓనర్ నెంబర్ ఇచ్చాను, డైరెక్ట్ గా కాల్ చేయండి. మీకు కేవలం 5,500 అండి గజం. 170 గజాల నుండి అందుబాటులో ఉన్నాయి ప్లాట్లు. వెంటనే కాల్ చేయండి. థ్యాంక్ యూ.